ఇటీవల అమెరికా నుంచి పెద్ద ఎత్తున భారతీయుల బహిష్కరణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా భారతీయులను స్వదేశానికి డిపోర్ట్ చేసింది ఏ దేశమో తెలుసా? సౌదీ అరేబియా. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదికతో విషయం వెల్లడైంది. ఈ డేటాను ఇటీవల అందించగా ఆ సమాచారం తాజాగా బయటకొచ్చింది. 2025లో దాదాపు 24,600 మంది భారతీయులను 81 దేశాలు స్వదేశానికి పంపించాయి. ఈ ఏడాది సౌదీ అరేబియా 11,000 మందికి పైగా భారతీయులను వెనక్కి పంపింది. అమెరికా 3,800 మందిని భారత్కు డిపోర్ట్ చేసింది. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మయన్మార్ 1,591 మందిని, మలేసియా 1,483 మందిని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,469 మంది భారతీయులను స్వదేశానికి పంపించాయి. సైబర్ ముఠాల్లో చిక్కుకున్న కేసులకు సంబంధించి మయన్మార్ అనేక మందిని భారత్కు పంపించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగువారున్నట్టు సమాచారం. వీసా కాలపరిమితి తీరడం లేదా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయులను డిపోర్ట్ చేశాయి. ఈ బహిష్కరణల్లో విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఏడాది యూకే 170 మంది, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించాయి. అమెరికాలో గత 5 ఏళ్లలో ఈసారే అత్యధిక బహిష్కరణలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా వాషింగ్టన్ డీసీ నుంచి 3,414 మంది భారతీయులను డిపోర్ట్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై కఠిన చర్యల నేపథ్యంలో భారతీయులను అగ్రరాజ్యం స్వదేశానికి పంపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక సైనిక విమానాల్లో డిపోర్ట్ చేస్తున్న సమయంలో వలసదారుల చేతులు, కాళ్లను బంధించి తరలించడంపై తీవ్ర వివాదం రాజుకుంది.